చెప్పారు, ఎంత మంజూరైంది, ఎంత ఖర్చు పెట్టేది, ఇక్కడ కార్యక్రమం జరిగితే బీసీలకు ఎంత, ఎస్సీలకు ఎంత, అదర్ ఎంత అనేది ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. మొట్టమొదటిగా ఇప్పుడున్నటువంటి కమిటీని రద్దు చేసి కుల సంఘాలందరినీ పిలిపించి ఎవరికి ఎవరికి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వాళ్ళ ఆధ్వర్యం జరిగేది ఒక కొత్త కమిటీని నిర్ణయించాలి. ఈ బీసీ భవన్ మేము కట్టాం అంటున్నారు. 2004 నుంచి అవర్ మల్లికార్జున గారు కావచ్చు, మల్లేష్ యాదవ్ కావచ్చు, వివిధ సంఘాలలో పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ బీసీ భవన్ కోసం కొట్లాడిన వాళ్ళే, పోరాడిన వాళ్ళే, ధర్నాలు చేసిన వాళ్ళే, రిప్రజెంటేటివ్ అందరి కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్టీఓ కానీ ప్రతి ఒక్కరు ఇచ్చిన వాళ్ళే. ఇక్కడ ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు, అందరూ బీసీ భవన్ కోసం కొట్లాడిన వాళ్ళే. మరి ఈ బీసీ భవన్ కట్టేటప్పుడు మేము సిమెంట్ మూట ఎత్తాము, రాయి ఎత్తామంటారు. నీకు ఆదాయం లేకుండా ఎందుకున్నావు ఇక్కడ? మేమందరం ఎవరు రాలేదే, నీకు ఆదాయం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నావు. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వసూలు చేసుకొని తింటున్నావు, అది మాకు అనవసరం. ఇచ్చిన వాళ్ళకు సంబంధం తప్ప మాకు అనవసరం. గవర్నమెంట్ నుంచి ఎంత వసూలైంది, ఎంత కోడింగ్ చేశారు, ఈ భవనానికి 5,70,00,000 అవుతుందా? స్థలం ఫ్రీనే కదా, స్థలం ఊరికి వచ్చినదే కదా. కన్స్ట్రక్షన్కి 5,70,00,000 ఖర్చు పెట్టారా? మళ్ళా 5-6 లక్షలు దాదాపు కలెక్టర్ గారు ఖర్చు ఇచ్చాడు. మరి ఇదంతా డబ్బు ఎక్కడ పోయింది? మేము ప్రైవేట్ వ్యక్తుల నుంచి కార్యక్రమానికి ఇంత అని మేము ఏదో బిల్లులు చూపిస్తున్నారు, ఏదో మన ప్రెస్ మీట్ కూడా పెట్టారు. మరి ఖర్చు అనేది పెట్టండి, ఎంత ఖర్చు అయింది, ఎన్ని కడ్డీలు తెచ్చాము, ఎన్ని సిమెంట్ మూటలు తెచ్చాము, ఎంత ఇసుక తెచ్చాము, ఎంత కంకర తెచ్చాము అనేది బయట పెట్టండి. నాకు ఒకతను ఫోన్ చేసి మోహన్ రెడ్డి గారు, అదే కాంట్రాక్టర్ గారు చాలా మంచివారు, ఆయనదేం సంబంధం లేదు, ఆయన చాలా నీతివంతుడు, కరెక్ట్గా కట్టాడని చెప్తున్నారు. అసలు కాంట్రాక్టర్ గురించి ఇప్పుడు ఎవరు మాట్లాడారు? కాంట్రాక్టర్ గురించి మేమేం మాట్లాడలేదు. మాకు ఆర్ఎంబీతో సంబంధం, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధం, ఈ డబ్బులు ఎవరు రిలీజ్ చేస్తున్నారో వాళ్ళతో సంబంధం తప్ప కాంట్రాక్టర్తో మాకెందుకు? సరే, కాంట్రాక్టర్ మీరే వచ్చారు కాబట్టి అది కూడా బయటకు తీయండి. ఎంత ఖర్చు పెట్టారో, ఎంత మిగులుందో. 5 కోట్ల చిల్లరకి ఇలాంటి భవనాలు ఇంకొకటి కూడా కట్టచ్చు అనుకుంటున్నాను, నా అభిప్రాయం. మరి ఇవన్నీ బయటకు తీయకుండా ఇక్కడ హాస్టల్ పిల్లలు తెచ్చి టెంపరీగా పెట్టేందుకు కూడా మీకు ఇష్టం లేకపోతే అసలు మీరు బీసీలేనా? మమ్మల్ని మీరు బీసీ ముసుగులో ఉంటున్నారు అంటున్నారు. ఎవరు తిన్నారు, ఎవరు దూరంగా ఉన్నారు, ఎవరు ఇక్కడే పడి గోతికాల నక్కలాగా ఉన్నారు? ఎవరు? మేమా? ఆ భరత్ రెడ్డిని ఎందుకు తెచ్చిపెట్టారు బీసీ ఆఫీసర్లో? మన బీసీ భవన్లో భరత్ రెడ్డిని బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ని ఎందుకు పెట్టారు? నైట్ కూడా ఏం జరుగుతోంది ఇక్కడ? అసాంఘిక కార్యక్రమాలకు మీరు బ్రోకర్ కాదని అడుగుతున్నా, టీలు కాఫీలు మోసింది మీరు కాదని అడుగుతున్నా. అలాగే మీకు ఎంత కమిషన్ ముట్టింది? ఆ కమిషన్ 10% తీసుకున్నారా లేదా? అది మీరు ఒక్కరే తీసుకున్నారా, లేక 3-4 పంచుకున్నారా? దాంట్లో మీ వాటా ఎంత? అది కూడా బయటికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు తెలియజేయాల్సిన అవసరం ఉందంటే ఇది ప్రభుత్వాన్ని కాదు, బీసీ చాకరీ, బీసీ భవన్. ఈ డబ్బుల కోసం ఎంతో మంది కష్టపడ్డారు, ఎంతో మంది ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. మరి వీళ్ళందరినీ కాదని మీరు గోతిగా నక్క తిన్నా ఉండి మీకు కావాల్సిన కాడికి వసూలు చేసుకొని పర్సంటేజ్లో మీ ఇష్టం వచ్చినట్టు పర్సంటేజ్ తీసుకొని ఎవరి కొద్ది వాళ్ళు వాటాలు పంచుకుంటే బీసీలందరూ ఎట్లా పోవాలి? కనీసం టెంపరీగా ఆడబిడ్డలు చూసి కూడా కనికరం లేదా మీకు అని అడుగుతున్నాం. బీసీ సంఘాలు పెట్టింది ఎందుకు? బీసీ జాతి అభివృద్ధి కోసం, బీసీలు చైతన్యం చేయడానికి కోసం, బీసీలు ఆర్థికంగా బలపడాలి, బీసీలు విద్యావంతులు అవ్వాలి, బీసీలు ఆర్థికంగా బలపడాలి. మరి మీరేం చేస్తున్నారు? కేవలం మీరు ఒక్కరే బాగుపడతారా? కేవలం మీరు ఒక్కరే తింటారా? వేరే బీసీలు రానివరా? బీసీ ఎవరు కడతారు? బీసీలు చెట్టు బియ్యాలు ఎవరికి ఫోన్ చేయాలి? అసలు నీ పెత్తనం ఏంటి ఇక్కడ? నీకు సంబంధం ఏంటి? బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఆధ్వర్యం ఉండాలి, లేదా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉండాలి. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యం ఏంటి? అటువంటి మాకు కూడా తలా దిగాలండి, లేదంటే తలా ఒక ఆఫీస్ కట్టున్నాం. అక్కడ ఎన్ని సంఘాలు ఉన్నా అందరూ బయటికి రండి, తలా ఒక ఆఫీస్ కట్టున్నాం. దీనికి కలెక్టర్ గారు నేను ధర్నా చేశాను, మేమందరం ధర్నా చేశాం. ఆ ధర్నాలు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. మాకు కూడా ఆఫీస్ కట్టడానికి ఆడ పర్మిషన్ ఇవ్వండి అని. ఒకవేళ మీరు 10 రోజులు తెలుసుకోకపోతే ఖచ్చితంగా మేము కూడా ఆఫీస్ కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా కలెక్టర్ గారికి, బీసీ వెల్ఫేర్ కూడా తెలియజేస్తున్నాం. లేదంటే దాన్ని డెమాలిషన్ చేస్తారా, లేదంటే హాస్టల్ పిల్లలకు అక్కడ ఒక భవన్ ఏర్పాటు చేస్తారని కూడా మేము కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఆ భవన్ ముందుకు సాగి హాస్టల్ పెట్టండి. ఆ చిన్న భవన్లో 70 మంది ఉన్నారు, ఇక్కడ ఉండలేదు అనుకుంటుంది.
బీసీలే అన్యాయం చేస్తున్నారు. దీనిపైన ఖచ్చితమైనటువంటి సమాచారం కలెక్టర్ గారికి ఇవ్వాలి. అలాగే మన అందరం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీ సమస్య అనేటప్పటికీ ప్రతి ఒక్కరు కదిలి వచ్చారు. ఏమి తెలియకుండా ఒక్క వ్యక్తి ద్వారా ఇంతవరకు ఇంత జరిగింది. అదే అందరూ కమిటీ అన్ని సంఘాల వాళ్ళు ఉంటే ఇలాంటి జరగవు కదా. అలాగే ఇంకొక జిల్లాలో కూడా బీసీ భవన్ను ఇచ్చేందుకు మనకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఏ ఒక్కటి ఇచ్చినా కూడా ఇలా గొడవ చేసుకొని వాళ్ళు విడిపోతారు. వాళ్ళ ఐక్యత లేదనేది ఆల్రెడీ ఉంది. మనలో చైతన్యం లేదు, మనలో ఐక్యత లేదు. ఎవరు కూడా ఒక్కొక్క సంఘం ఒక్కొక్కరు, ఎవరు కూడా వాళ్ళ ఐక్యత కలిసి రాదు. అది లేకపోవడం వల్ల ఇప్పుడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అందరం కూడా ఐక్యంగా ఈ సమస్య వచ్చింది కాబట్టి ఐక్యమైన అందరము. కాబట్టి దీనిపైన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన ఇది బీసీ సమాజం ఉంది, ఈ భవనం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి మీ అందరూ ఎలా వెళ్తే, ఎలా చేస్తే, ఎలా మంచిది అయితే బీసీలకు ఎలా మంచి జరుగుతుందంటే, అభివృద్ధి జరుగుతుందంటే ఖచ్చితంగా దాంతోపాటు అందరం నడుస్తాం ఐక్యంగా. అలాగే హాస్టల్ పిల్లల వాళ్ళు మాత్రము ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు టెంపరీగా ఇస్తారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆ షెడ్ ఇస్తారా అనేది కలెక్టర్ గారిని మేము కోరుతున్నాం. ఈ అందరి తరఫున కూడా మేము వాళ్ళకి వివరిస్తున్నాం. థ్యాంక్ యూ.